సిమన్ న్యూస్. సమ్మక్క సారక్క జాతరలో భక్తులు తాగునీరు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, పార్కింగ్ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. జాతర ప్రాంగణంలో భారీగా చేరుకున్న భక్తులు గంటల తరబడి ట్రాఫిక్ లో నిలిచిపోవడం, కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపాలు ఉన్నాయని తమ అనుభవాలను వెల్లడించారు. వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు మరింత పెంచాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర ప్రపంచ ప్రఖ్యాత గిరిజన మహాజాతర. కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, విద్యుత్, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సదుపాయం, మొబైల్స్, టాయిలెట్స్, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు సమర్థంగా ఉన్నాయి. కొన్ని చోట్ల తాత్కాలిక ఇబ్బందులు ఉండొచ్చు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం పూర్తిగా కట్టుబడి ఉంది అని తెలిపారు. ఇలా భక్తులు ఇబ్బందులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మరి దేవుళ్ళు గద్దెల మీద ఉన్నప్పుడు పబ్లిక్ కూడా విపరీతంగా రావడంతో పూజారులు కూడా కొంత వెయిట్ చేసి మరి సక్సెస్ఫుల్గా ఈరోజు దేవుళ్ళను కూడా తిరిగి వనప్రవేశం చేయించడం మహాఘట్టంలో ఈ 4 రోజుల మహాఘట్టమే కాకుండా దాదాపుగా సమ్మక్క సార్లమ్మ గద్దెల పునర్నిర్మాణం మొదలైన నాటి నుంచి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, నిధులు అందించి, ఆదివాసీ దేవతల యొక్క కీర్తిని, విశ్వాసాన్ని, భక్తి భావాన్ని ప్రజలలో మరింత పెంచే విధంగా వారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మొదటి నుంచి మేమంతా ఖర్చు పెట్టుకొని వచ్చేది ఇదే నా పద్ధతి. ఒక లేడీస్ ని కొడితే చేయి చూడు ఎట్లా వాసింది. ఏముంది సౌకర్యము, ఏం చేసింది? లాఠీలు చెప్తుంది ఇక్కడ విఐపి గేట్ కాడ ఇట్లాంటి విఐపి గేట్ కాడ పోలీసు వాళ్ళందరూ లాఠీలు చెప్తుండ్రు. సీతక్క జీరో. చిన్న చిన్న పిల్లలను బాగా ఇబ్బంది పెడుతుండ్రు. అమ్మవారిని విడిచిపెడతలేరు. ఇంకా తీసుకొని వచ్చింది. ఎంతమంది చూడు అక్కడ చూడు. ఆ భక్తులని ఇంతగానం కొడతారా? గుడి కోసం పంపించాలా? లోపలికి ఏం చేయాలి? గుడికి రావాలా? విఐపి పాసులు ఇచ్చారు మాకు. విఐపి పాసులు నింపేశారు అక్కడ. అత్యాచారం చేస్తారు. పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. చెప్తానా సీతక్క, నువ్వు ఎక్కడున్నా కానీ మేము ఓడితను గడ్డ మీద కూర్చున్నావు. ఈడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని మరి ఎన్నో డౌట్స్ ఉన్నప్పటికీ పట్టుదలగా గుడి నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఏ రోజు కూడా ఆటంకం లేకుండా జాతరకు అందించే విధంగా తన యొక్క సర్వొడ్డులు మరి సహకరించినటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరిమణి ఎండోమెంట్ మినిస్టర్ గారు నిరంతరం అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఎండోమెంట్ అధికారులను కూడా గైడ్ చేసినందుకు వారికి, అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ ఎంటైర్ ట్రైబల్ డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేసి మా ఐటీడీఏ పిఓ గారి ద్వారా ఈ యొక్క పూజార్లకు సంబంధించి కానీ ఆదివాసీ యువతకు సంబంధించి కానీ అన్ని రకాలుగా వారు పనిచేయడం జరిగింది. వారికి, లక్ష్మణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా డిప్యూటీ సీఎం గారికి, మరి అదేవిధంగా మా సహచర మంత్రులందరికీ ఇక్కడ క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క దేవతల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటేలా మరి ఇక్కడే ఒక రోజు నైట్ హాల్ట్ చేసి వారందరూ కూడా మొక్కులు చెల్లించుకొని ఇక్కడ గుడిని
ప్రారంభించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ములుగు జిల్లా చాలా చిన్న జిల్లా అయినా కూడా గతంలో మనం చూస్తే జాతర ఎప్పుడు కూడా 15-20 రోజుల జాతరలాగా, అంటే తక్కువ రోజులు తక్కువ మందితో నడిచేది. కానీ నాన్ స్టాప్గా ఈ గుడి మొదలైనప్పటి నుంచి ఎట్లా ఉంటుందో చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది భక్తులు ముందస్తుగా వచ్చిన 40 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా లక్షలాది మంది భక్తులు వచ్చిన మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, ఇతర శాఖల అధికారులందరూ కూడా 24 అవర్స్ భద్రతా విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, విఐపీలకు కానీ, పబ్లిక్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారు ఎప్పటికప్పుడు మరి నిరంతరం కష్టపడ్డందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మీడియా కూడా దాదాపుగా మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అయిన కానుంచి మా ములుగు జిల్లా మీడియా కావచ్చు, మరి తర్వాత వరంగల్ కావచ్చు, స్టేట్ వాళ్ళు కావచ్చు, వివిధ దశలలో కూడా ఇక్కడ మరి విజిట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా లోకల్గా కూడా ములుగు వాళ్ళు ఎప్పటికప్పుడు వారు కూడా వీలైనంత వరకు బయటికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని, భక్తుల యొక్క రద్దీని, భక్తుల సమస్యలు కావచ్చు, ఉత్సాహం కావచ్చు, భావోద్వేగం కావచ్చు తెలియజేసినందుకు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా పూజారులు కూడా మరి గద్దెల పునర్నిర్మాణంలో కానీ, మార్పిడిలో కానీ సంపూర్ణంగా సహకరించి ఈరోజు దేవుణ్ణి తీసుకురావడం కానీ, సమ్మక్కనైతే ఈసారి ఇంకా ముందస్తుగా కూడా గద్దెల మీదకి ఎక్కించడం జరిగింది. మరి అక్కడి నుంచి ఈరోజు తిరిగి వనప్రవేశం చేసేంత వరకు కూడా అణువణువున వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసి ఈ జాతరను ఘనంగా నిర్వహించడంలో పూజారులు అగ్రభాగాన ఉండి కోట్లాది మంది భక్తులకు మరి తల్లులను గద్దెల మీద పెట్టి నిండు పున్నమి వెన్నెల్లో భక్తులకు దీవెల్ని అందించినందుకు పూజారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిన్న 9 గంటలకు, నైట్ 9 గంటలకు ఎక్కినామండి. బస్సులో వాటర్ లేదు, ఏం లేదు, అన్ని ఫెసిలిటీస్ కల్పించినామండి. ఏ ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళు అసలు మస్తు సఫర్ అయితే ఉన్నారు. ఎప్పుడు ఇట్లా జాతరలు ఫెయిల్ అని రాయండి, జాతర ఫెయిల్ గంతే, అదొకటి రాయండి. 12 గంటలు బస్సులో చచ్చిపోయిన ట్రాఫిక్ లా చాలా ఉన్నది. మేము నిన్న 9 o'clock ఎక్కితే ఇప్పుడు 9:30 దిగినాం. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అసలు పట్టించుకునే నాదే లేడు. నైట్ బస్సు కరెక్ట్ లేదు, ఆ బస్సులో పట్టించుకునే నాది లేదు. అన్ని మొత్తం ట్రాఫిక్ జామ్, వెళ్ళడానికి కరెక్ట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏం లేవు. అసలు పోలీసు పట్టించుకుని లేదు, ఎవరు పట్టించుకుని లేదు. మేము స్వయంగా మేము అనుభవించినాం కాబట్టి 14 గంటల జర్నీ మాకు. వరంగల్ నుండి 100 కిలోమీటర్లకు 14 గంటలు అంటే అది జీవితంలో మర్చిపోలేని రోజు. అది ట్రైన్ అయినా కూడా మామూలు రెగ్యులర్ గా మేము వచ్చినా కూడా 2 గంటల కంటే ఎక్కువ పట్టదండి. ఇలాంటిది 14 గంటలు పట్టిందండి. టూ మచ్, బాగా లేట్ అయిపోయింది అది. ఇంకోటి ఏంటంటే ఎవరు ట్రాఫిక్ క్లియర్ ఏ ఒక్కరు రాలేదు. ఏదో కుయి సైరన్ ముట్టుకుంటా మాకు తెలియదు అసలు. మనకి ఏంటిది, మనకి ట్రాఫిక్ క్లియరెన్స్ కావాలి అసలు. మెయిన్ గా పడతారు ఎవరే కానీ. చిన్న పిల్లలు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. ఎవరైనా సమ్మక్క అంటే అమ్మవారి తల్లి కాబట్టి బాగా వస్తుంటారు, మన అమ్మవారు కాబట్టి. వాళ్ళకు అది చూసుకోవడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు యోగక్షేమాలు చూసుకోవాలి కదా. వీళ్ళు ఏదో పబ్లిసిటీ కొరకు ఏదో పేపర్లు ఇచ్చుకుంటా, టీవీలు ఇచ్చుకుంటా, గిన్నెవేల బస్సులు వేసాం, గిన్నెవేల పోలీసులు అంటే ఎట్లా ఏమన్నా ప్రభుత్వ వైఫల్యం అండి, అంతే. బాగలేదు ఇక్కడ, బాగలేదు, ప్రభుత్వం బాగలేకనే కదా ఇదంతా. ఆరు ఎక్కడో ఉండి ఇక్కడ నడిపి